హలో, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనము చాలా సింప్లెస్ట్ రెసిపీ చూస్తున్నాము. ఏంటంటే పోపన్నం రెండు రకాలుగా చేస్తాము. ఉత్తి పోపులు, శనగపప్పు పోపులు అన్నీ వేసుకొని మామూలు ఉత్తికి పోపన్నము, లేదు వామ్ అన్నం. ఒకటి వామ్ వేస్తాము, ఎస్పెషల్లీ ఈ వెదర్లో అవి ఇలా బాగోలేనప్పుడు ఈ పోపులోనే వామ్ వేస్తాం అన్నమాట. సో దానివల్ల కొద్ది గొంతు అది సాఫ్ అవుతుంది, బాగుంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అని చెప్పి వాము రసం చేస్తాము, వాము అన్నం కూడా చేసుకుంటాము. మెయిన్ ఈ కాఫ్లు వాటికి అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అది. సో ఆ రెసిపీ చూపిస్తాను మీకు ఈరోజు. ఫస్ట్ ఇలా పోపు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. వాములో కొద్ది ఘాటు ఉంటుంది, సో చూసుకొని వేసుకోవాలి. ఇంత వాము, కొద్ది బాగా ఫ్రై అయిపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేస్తే చాలా బాగుంటుంది వామన్నంలో. పోపనం ఏదన్నా వెల్లుల్లిపాయలు వస్తే బాగుంటాయి అన్నమాట, అది కూడా వేయచ్చు. సో ఇక్కడ నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు బాగుంటాయి. ఇది పాలకూర, తోటకూర ఫ్రైలు చేసేటప్పుడు కానీ ఇలా పోపన్నాలకు కానీ వెల్లుల్లిపాయ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని ఈ పోపులో బాగా వేయించేసేయాలి. సో కొద్ది కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు. దీన్ని బాగా మరి ఎర్రగా ఫ్రై చేసేవద్దు, తినేటప్పుడు కసకసమంటాయి. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. దీంట్లో ఇంకా మస్ట్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు మనం యూజువల్గా ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కానీ చేసుకుంటాం మేము. ఇండియాలో అయితే బాగా లెఫ్ట్ ఓవర్ రైస్, నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతే పొద్దున్న ఇలా పోపన్నం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనైతే మోస్ట్లీ 99.9% ఇట్లా పిల్లలకి ఏమైనా బాగోకపోయినా అలాంటప్పుడే చేస్తాను. అప్పుడు కూడా మళ్ళీ ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఉంటేనే, అంటే ఆమెను ఉన్న రైస్కి కావాలని చెయ్యను కానీ. సో దానివల్ల ఇది ఇట్లా అవుతూ ఉంటుంది. దీనికి ప్యారలల్గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రైస్ ఉంది, ఇప్పుడు నాకు కొద్దిగా ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఉప్పు కారం పెట్టుకొని మనము దీన్ని రెడీ చేయాలన్నమాట. అంటే ఇది కొద్దిగా పొద్దున్న కుక్ చేసిన రైస్, సో అందుకని దీన్ని విడివిడిగా చేసుకోవాలి, లేకపోతే ఆ ముద్దలుగా ఉండిపోతుంది అట్లానే. ఓకే, ఇలా చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ చిత్రాన్నము అట్లనే, కాకపోతే చిత్రాన్నం వాటిల్లో ఉల్లిపాయలు వేయం కదా, దీంట్లో ఉల్లిపాయలు వేస్తాము. నో లెమన్ కూడా వేయము, ఓన్లీ ఆ వాము ఫ్లేవరే తగులుతుంది అనమాట. వాము మంచిగా కరివేపాకు అవంతా మంచి ఆ గొంతుకి సాఫ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా పోపు వేగిపోయింది చాలు. దీంట్లో మనం కలుపుతున్న అన్నంలోనే కొద్ది ఉప్పు వేసేసాను. సో దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా, ఇది మంట వేడి మీద ఉంటేనే మంచిది. దీన్ని బాగా కింద అనేది బాగా కలిపేసేయాలి. కొద్ది ముద్ద అయిపోయినట్టు అనిపిస్తే అన్నము, నూనె తగిలిస్తే వేడి నూనె, అది కొద్దిగా సపరేట్ అయిపోతుంది కూడా. ఇంతే, యమ్మీ వాము రైస్ రెడీ, అజ్వాయిన్ రైస్.
గొంతు నొప్పులకి, కాఫ్కి, డైజెషన్కి అమృతంలాగా పనిచేస్తుంది వాము. ఇంక ఇలాంటి వాటితో ఈ రసం, ఒకరోజు రసం కూడా చూపిస్తాం. మేము వాము రైస్, ఆమ్లెట్ చెప్పే కదా. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చికెన్ మటన్ తిన్నా ట్యూస్డేస్ పూట, వెడ్నెస్డేస్ పూట. వెడ్నెస్డే వాము ఆమ్లెట్ అనమాట. ఫీల్స్ లైక్ తిన్నదంతా అరిగిపోద్ది ఇంకా అన్నట్టు చేసేవాళ్ళు అనమాట. వాము రైస్, పొటాటో ఫ్రై, పొటాటోస్ని జస్ట్ దగ్గరికి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రైలాగా కూడా చేసేవాళ్ళు. అది కూడా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర అవేం అవసరం లేదు, మంచి కరివేపాకు వేసాం కాబట్టి అదే ఫ్లేవర్ అనమాట. కొద్దిగా ఈ అన్నము చల్లన్నం కాబట్టి వేడెక్కాలి, వేడెక్కగానే మనం ఆపేసుకోవచ్చు. అన్నంతో ఎప్పుడు డీల్ చేస్తున్నా లిటిల్ బిట్ కేర్ఫుల్ అనమాట. ఇట్లా ఒక ఫ్లవర్స్ లాగా తీయాలి అంతే తప్ప దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయకూడదు. ఇంతే అండి, యమ్మీ యమ్మీ వాము రైస్ రెడీ. ట్రై, ఎస్పెషల్లీ ఈ వెదర్లో మంచిగా కంపల్సరీ ట్రై చేయండి. లెట్ మీ నో హౌ ఇట్ టర్న్స్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.